అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. జనములకు తీర్పు తీర్చే ఒక మహాదినమును దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి మనుషుడు ఆ మహాదినమందు మహిమగల సింహాసనం మీద ఆసీనుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట నిలవబడవలసిందే. గొల్లవాడు గొర్రెలను మేకలను వేరుపరిచినట్లు మనుషులనందరినీ ఆయన వేరు చేస్తారు. ఆయనందు విశ్వాసముంచి ఆయన ఆజ్ఞానుసారముగా జీవించే వారిని నీతిమంతులుగాను యథార్థవంతులుగాను తీర్పు తీర్చి వారిని పరలోక రాజ్యంలోనికి నడిపిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే ఆయనందు విశ్వాసముంచక ఆయన చెప్పిన మాటలు వినక ఈ లోకానుసారంగా జీవిస్తారో వారికి తీర్పు తీర్చి నరకంలోనికి త్రోసివేస్తారు. దావీదు ఉన్న గుంపులో మనం ఉన్నామా లేదా పరిశీలన చేసుకుందామా? లేకపోతే ఇప్పుడే సరిచేసుకుందాము. ఇటువంటి కృప కొరకు మనం అందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీరే మాకు నీతిగాను యథార్థతగాను ఉన్నందుకు మీకు వందనములు. మీ నీతిని బట్టి యథార్థతను బట్టి మాకు తీర్పునిచ్చి మీ రాజ్యంలోనికి చేర్చుకునమని ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.